ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని ఇచ్చినందుకు మనం దేవుణ్ణి ఎంతైనా స్తుతించాలి. ఈ దినము కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని చదువుకొని ఉదయకాల ధ్యానాన్ని క్లుప్తంగా చేద్దాం. రోమాపత్రిక 7వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవంలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడిని! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు వడ్డించి వివరించి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు మరి రోమా సంఘానికి రాస్తూ రోమాలో ఉన్నటువంటి ఆ సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాటలు రోమపత్రికలో ఆయన ఏమంటున్నాడంటే, నా అవయవంలో ఒక నియమము ఉంది. ఆ నియమము ఏమిటి అంటే, నా శరీరముతో అస్తమానము పోరాడుతూ ఉంది. ఆ నియమం ఏంటి? ఆ నియమము అని మనం జాగ్రత్తగా మరి లేఖనాన్ని పరిశీలిస్తే అక్కడ పౌలు చదువుతాడు వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్లు నాకు కనబడుతుంది. అయితే అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టుకొని పోవచ్చున్నది. పాప నియమం ఒకటి ఉంది. ఆ పాప నియమమునకు నన్ను చెరపట్టుకొని పోవచ్చుంది. ఇట్టి భయంకరమైనటువంటి పరిస్థితి నుండి మరణానికి తీసుకెళ్ళి ఈ పాప నియమం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? విడిపించేవారు లేరా అని ఆయన చాలా బాధపడుతున్నట్లు మనకు లేఖనంలో కనబడుతుంది. అయితే వెంటనే ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఆయన ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడో విడిపించును అన్నాడు. అన్న తర్వాత అక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఆ కింద 25 వచనంలో, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను కాగా, మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడునై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను దైవ నియమముకు లోనయ్యాను. ఎందుకు లోనయ్యాను అంటే, ఈ పాపములో నుండి నన్ను విడిపించిన వాడు ఎవరు అయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువే నన్ను విడిపించింది అని అక్కడ లేఖనము ద్వారా మనము తెలుసుకుంటున్న సత్యం 19వ వచనంలో అక్కడే మనం చూస్తే రోమపత్రికలో 19వ వచనం 7వ అధ్యాయం 19వ వచనం చూస్తే అక్కడ పౌలు భక్తుడు అంటాడు, నేను చేయగోరిన మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరిన దానిని చేసిన ఎడల దానిని చేయింది నా యందు నివసించు పాపమే గాని ఇక నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నందున ఒక నియమము నాకు కనబడుచున్నది. నా అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవములో ఉంది అంటాడు. కాబట్టి మనము జాగ్రత్తగా గమనించి ధ్యానం చేస్తే దైవజనాంగమా 6:14 ఒక మాట ఉంటుంది. ఈ నియమాన్ని తీసివేసింది ఎవరయ్యా అంటే
యేసు క్రీస్తు ప్రభు అని ఇక్కడ లేఖనం ద్వారా మనకు పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి 6:14 ఏముందంటే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అని ఇక్కడ లేఖనం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే కృపచేత మీరు రక్షింపబడ్డారు. ఈ రక్షింపబడిన మీ మీద ఇక పాపము ప్రభుత్వం చేయదు. దైవ నియమము మీద ఆధారపడిన వారి మీద పాపం మనకు నూడవక్కర్లేదు. పాపము ప్రభుత్వం మేమే చేయదు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. దైవ జనాంగం ఇకపోతే మరొక మాటను మనము జాగ్రత్తగా గమనిస్తే 8:2 కూడా ఒక మాట ఏమంటే, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేని చేయలేకపోయాను, దానిని దేవుడు చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయాను, దాన్ని యేసు ప్రభు చేశాడు. యేసు క్రీస్తు ద్వారా అది సాధ్యము అని పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మనము జన్మత పాపులము అనేదానికి ఇది పక్కా రుజువు. కాబట్టి మన అవయవంలో వేరొక నియమము ఉన్నది. అది అక్కడి నుంచి వచ్చింది అంటే అది ఆది మానవుడైనటువంటి ఆదాము నుండి వచ్చినటువంటి నియమము. కాబట్టి ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. దైవజనమా, మనం గమనించినట్లయితే మనకు కనబడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే 3వ వచనం కూడా చూస్తే 6:3లో ఒక మాట కనబడుతుంటుంది. 6వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. పౌలు చదువుతున్నటువంటి అంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా. బాప్తిసం ద్వారా యేసు క్రీస్తు మన పాపాలు తీసివేశాడు. కానీ ఆ పాపము తీసివేసిన తర్వాత పరిశుద్ధమయ్యాము, ముందుకెళ్తున్నాము. అది మనకు తెలిసినటువంటి వాక్యం. మరొకటి ఏంటంటే ఎబ్రీ పత్రిక 2:14 ఏమనుంటుంది, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే రక్తాన్ని మాంసాన్ని ధరించుకొని వచ్చి నేను భూలోకానికి వచ్చి వాటి నుంచి విడిపించాను అంటాడు. చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతా మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయన. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆయన రక్తమాంసములలో పాలుముంపులు పొంది ఆయన వచ్చి భూలోకానికి నీ కొరకు నా కొరకు త్యాగం చేసిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు. కాబట్టి మరి పౌలు యొక్క ప్రార్థన ఈరోజు ప్రతి ఒక్కరు చేయవలసిన బాధ్యత ఉంది.